ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకి ముందుగా నా యొక్క సాధువాదాలు. శివరాత్రి అద్భుతంగా అందరం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాం. అందువల్ల ఈ 4-5 రోజుల పాటు శివుడి యొక్క ధ్యానంలో ఉందాం, శివుడి యొక్క అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకుందాం అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అంటారు. సాంబా అని పిలిస్తే చాలు, శివుడు వెంటనే కరిగిపోయి మన కోరిక తీరుస్తాడు. సాంబా అంటే ఏంటర్థం? సా అంబ, అంబతో కలిసి ఉండేవాడు అని. అంబ అంటే ఎవరిక్కడ? పార్వతీమాత. అంటే పార్వతీ సమేతుడైనటువంటి శంకరుడు సాంబుడు అంటే. అందుకనే సాంబ సదాశివ అని వచ్చింది. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అని మనం భజన కూడా చేస్తాం. మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడికి శివదీక్ష ఇచ్చాడు. అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని ఇదం కీర్తయేన్నిత్యం శివ సాయుజ్యమాప్నుయాత్ అన్నారు. ఇది శివపురాణంలో కూడా ఉంది, మహాభారతంలో కూడా ఉంది. అంబాసమేతుడైనటువంటి సాంబ సదాశివుడికి, పరమాత్మ అయినటువంటి వాడికి నమస్కారాలు. ప్రతినిత్యం గనక ఈ నామాన్ని కీర్తిస్తే అటువంటి వాడికి శివ సాయుధ్యం కలుగుతుంది అని. ఇది చాలా గొప్ప మంత్రం. ఈ 4 నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది. ఇక్కడ మొదటి నామం నమశివాయ, రెండోది సాంబాయ, మూడోది శాంతాయ, 4వది పరమాత్మ. ముందు నమశివాయ అంటే ఏంటో చూద్దాం. నమశివాయనే శివాయ నమః అని మనం నామం రూపంలో చెప్పుకోవచ్చు. నమశివాయ అనేది మంత్రం, దాన్ని నామంగా మారిస్తే శివాయ నమః. చతుర్థి విభక్తి కలిపితే మహాపంచాక్షరి మంత్రం ఇది నమశివాయ. మనం చెప్పుకున్నాం నమశివాయ మంత్రం యొక్క వైభవాన్ని. అందులో ఉండే ఒక్కొక్క అక్షరానికి, పంచభూతాలకి సంబంధాన్ని కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. మీరు అందరూ విన్నారు. ఒకవేళ ఎవరైనా వినకపోతే వినండి. శివభక్తులందరికీ నిరంతరము జపయోగ్యమైనటువంటి పంచాక్షరి మంత్ర మహిమని అనేక పురాణాలు చెప్పినాయి. ముఖ్యంగా శివపురాణం నొక్కి వక్కాణించింది అనేక రకాలుగా. ఆ ఊ మా బిందువు నాదం. దీంట్లో ఓంకారంలో 5 భాగాలు అన్నమాట. అకారము, ఉకారము, మకారము, బిందువు, నాదం. ఈ పంచ అవయవాలతో కూడినటువంటి ఓంకారం సూక్ష్మ ప్రణవము అంటారు. నా మా శివాయ అనేటువంటి 5 అక్షరాల శివమంత్రాన్ని
స్థూల ప్రణవము అని పిలుస్తారు. పంచాక్షరి మంత్రాన్ని గనక జపిస్తే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. ఇక రెండో నామం సాంబాయ. అమ్మతో ఉన్నవాడు. అమ్మ ఎవరిక్కడ? పార్వతీమాత. సాంబా అని పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నటువంటి వాడు అనగానే పరమేశ్వరుడి యొక్క దయే వేరు. ఎందుకని? అమ్మ పరమదయాళు. మన ఇంట్లో కూడా మనకి ఏ పని కావాల్సి వచ్చినా తండ్రి దగ్గర చెప్పం, ముందు అమ్మకి చెబుతాం. అమ్మ వెళ్ళి అప్పుడు నాన్నకు చెబుతుంది. అంటే అమ్మ అయ్యలతో కలిపి గనక ఎవడైతే భావిస్తాడో పరమేశ్వరుణ్ణి, కావలసినవన్నీ కూడా సమృద్ధిగా పొందొచ్చు. ఇంకా మూడోది శాంతాయ. స్వామిని తలుచుకుంటే వచ్చేది శాంతం. ఆయనకు ఒక పేరు శివ అని కదా, అంటే శాంతిని ఇచ్చేవాడు అని, సౌఖ్యం ఇచ్చేవాడు అని. జీవితానికి కావలసింది కూడా శాంతమే కదా. అందుకనే శాంతము లేకపోతే సౌఖ్యం లేదు అనేటువంటి ఒక పాట కూడా మనం పాడుకుంటూ ఉంటాం. ప్రపంచోపశమం శాంతం అద్వైతం మన్యతే అని ఉపనిషత్ వాక్యం. అలజడులు అన్నీ అణిగిపోయినటువంటి తర్వాత వచ్చేది ఏదైతే ఉందో అదే శాంతం. ఆ శాంతి కోసమే మనం శాంతి మంత్రం చదువుతాం 3 సార్లు. ఓం శాంతి 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 అంటాం. ఇక 4వది పరమాత్మనే నమః. ఎవడైనా సరే చివరికి పొందవలసింది ఏమిటి? పరమాత్మ యొక్క దివ్యతత్వం. అంటే మనకు కావలసిన అన్నింటినీ కలిపి ఈ 4 నామాలతో పొదిగినటువంటి గొప్ప మంత్రరాజమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్లోకం. కాబట్టి నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని. ఈ మంత్రాన్ని ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చాడు. మనం కూడా ఈ మంత్రాన్ని పట్టుకుందాం. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే యయిదం కీర్తయే నిత్యం శివ సాయుజ్యమాప్నుయాత్. అటువంటి ఈశ్వరుడి యొక్క దివ్యనామాన్ని మనం కూడా పట్టుకొని ఆ పరమేశ్వరుడి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. వాస్తవానికి శ్రీకృష్ణ పరమాత్మకి సంతానం కలక్కపోయేసరికి హిమవత్ పర్వతాల్లో తపస్సు చేసుకుంటున్నటువంటి ఉపమన్యు మహర్షి దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గర ఈ శివ పంచాక్షరీ మంత్రాన్ని, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంత్రాన్ని ఉపదేశం పొంది ఆ హిమాలయాలలో తపస్సు చేశాడు. ఆ తపస్సుకి అనుగ్రహించినటువంటి సదాశివుడు అమ్మతో కలిసి ప్రత్యక్షమైనాడు సాంబుడుగా. కృష్ణ భగవానుడు స్తోత్రం చేశాడు. అప్పుడు వాస్తవానికి శివకేశవులు వేరువేరు కాదు. కృష్ణ భగవానుడు ఇక్కడ మానవుడుగా ఉద్భవించాడు. మానవుడుగా వచ్చినటువంటి వాడు ఒక గురువును ఆశ్రయించి ఒక మంత్రాన్ని పొంది ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఏ విధంగా ఫలితం పొందాలో నిరూపించి చెప్పడం కోసం పరమాత్మ కృష్ణుడు ఈ పని చేశాడు. అంతే తప్ప ఆయన సర్వజ్ఞుడు, ఆయనకు ఒకళ్ళు ఇచ్చేదేమీ లేదు. కానీ
మానవుడుగా ఉన్నవాడు ఎవడైనా సరే గురువును ఆశ్రయించాలి. అందుకనే కాశీక్షేత్రానికి వెళ్ళి సాందీపని మహర్షిని ఆశ్రయించి అక్కడ 64 రోజుల్లో విద్య అంతా నేర్చుకున్నారు బలరామకృష్ణులు. అసలు సాందీపని ఆశ్రమం ఉజ్జయినిలో ఉంది. మేము మొన్న వెళ్ళినప్పుడు ఉజ్జయిని ఆశ్రమం కూడా చూసాం. అక్కడ ఎన్ని ఫోటోలు చాలా ఉన్నాయి. 64 కళలు ఏమేంటో విద్యలు ఏంటో కూడా అన్నీ అక్కడ ఫోటోల రూపంలో అక్కడ ప్రదర్శించారు, మేము చూసాం. కాబట్టి ఈశ్వరుడు సులభంగా అనుగ్రహిస్తాడు. అయితే మనలో భక్తిభావం కావాలి, ఆ మంత్రం ఇచ్చే గురువు కావాలి. గురువును ఆశ్రయించి ఆ మంత్రాన్ని కనుక నిష్టతోటి, భక్తితోటి, విశ్వాసంతో జపం చేస్తే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ విధంగా కలిగి కృష్ణ భగవానుడు ప్రతి భార్య యందు 10 మంది పుత్రులను కన్నాడు. 10 మంది సంతానం, మొత్తం 16,008 మంది భార్యలు ఆయనకి. తామర తంపరగా వాళ్ళ వంశం వృద్ధి అయింది. దీనికి కారణం ఈశ్వరుడు. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు ఆశుతోషుడు, ఆయన సులభంగా అనుగ్రహించేవాడు. ఆయన యొక్క దివ్య చరణార విందాలు పట్టుకొని మనం కూడా ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి అని మీ అందరినీ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహన